హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ సింపుల్ దాల్ ఫర్ రోటీస్. ఈ దాల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ దాల్ చేసుకున్న రోజు 2 రోటీస్ తినేవాళ్ళు 4 లేపేస్తారు, అంత బాగుంటుంది. ఇంకా ఈ దాల్ రైస్లో వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని ఆవకాయతో తింటే అదిరిపోతుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట ఒక కుక్కర్ తీసుకొని అందులో 1/2 లీటర్ నీళ్లు పోసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక బిగ్ సైజ్ ఆనియన్ తరుగు, ఒక బిగ్ సైజ్ టొమాటో తరుగు, 4 పచ్చిమిర్చి చీలికలు, 1 స్పూన్ ఆయిల్, 100 గ్రామ్స్ పెసరపప్పు వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టి 6 నుండి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పూర్తిగా చల్లారనివ్వాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసుకొని పప్పు బాగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని బాగా ఉడికితే పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిట్లిన తర్వాత 2 ఎండుమిర్చి చీలికలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని కాస్త ఇంగువ పొడి చల్లుకొని పప్పులో తాలింపు వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి మరో 100 ml వాటర్ పోసుకొని కలుపుతూ 1 నుండి 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత ఓ బౌల్లోకి తీసుకొని చపాతీ దాల్ని ఎంజాయ్ చేయండి. చేసుకోవడం చాలా సింపుల్, టేస్ట్ ఏమో సూపర్గా ఉంటుంది. ఓసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.